హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వివికే లక్కీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం టేస్టీగా ఉండే శాండ్విచ్ని రెడీ చేసుకుందాము. దానికి నేను మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను. 3 స్లైసెస్ని చూసారా తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే మీరు తీసుకోవచ్చు. మిల్క్ బ్రెడ్ లేకపోతే బ్రౌన్ బ్రెడ్ కానీ లేదా శాండ్విచ్ బ్రెడ్ అయినా మీ ఇష్టం తీసుకోవచ్చు. దాని మీద కిచెన్ కెచప్ని వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. స్ప్రెడ్ చేసుకున్నాను చూసారా. దాని మీద మనం ఫన్ ఫుడ్స్ వారి తండూరి వెజ్ మయోనైజ్ని కూడాను స్ప్రెడ్ చేసుకోవాలి. అది లేకపోతే శాండ్విచ్ స్ప్రెడ్ అయినా మీకు ఆప్షనల్లో ఉంటే అదైనా మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా అన్నిటి మీద. తర్వాత నేను ఆనియన్స్, క్యారెట్ తీసుకున్నాను. వీటిని వాటిపైన వేసుకోవాలి. మీకు ఆప్షనల్గా క్యాప్సికమ్, టమాటో, చీజ్ ఏదున్నా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగ మూడిటి మీద వేసుకోవాలి. నేను క్యారెట్ని కూడాను చూడండి వేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా, పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. నేను సాల్ట్ అయితే వేసుకోలేదు. మీకు కావాలి అంటే లైట్గా వేసుకోండి, ఎందుకంటే వాటిలోనే లైట్గా సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి. తర్వాత బ్రెడ్ని హాఫ్గా ఒక ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. చేసుకున్నాక ఒకదాని మీద ఒకటి ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఓవెన్లోన 5 మినిట్స్ వరకు కీప్ వామ్లోన పెట్టుకోవాలి. చూసారా, మన శాండ్విచ్ బ్రెడ్ రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ గైస్, బాయ్.